రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందన్న ఎమ్మెల్యేలు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు పేర్కొన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని ఎమ్మెల్యేలు ఉద్ఘాటించారు. గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం రాత్రి గుడ్లవల్లేరు మిల్లులో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడిగా పోలవరపు వెంకట్రావు మరియు ఇతర కమిటీ సభ్యులచే పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మండల కమిటీలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలం టీడీపీకి కంచుకోట అన్నారు. ఇక్కడి కార్యకర్తల కష్టం, నిబద్ధత పార్టీకి పునాదిని, నూతన కమిటీ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గడపకు చంద్రబాబు సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. నిజంగా వెరీ ప్రౌడ్. మీరు వచ్చిన ఏ వేదికైనా కానీ మిగతా వాళ్ళందరూ తెల్లబోతాం మీ మాటలు ముందు. వెరీ ప్రౌడ్ అండి. నాన్నగారు ఎట్లయితే ఎంత పవర్ఫుల్ గా మాట్లాడతారో ఆయన పోటీగా తయారయ్యారు. మీ ఇద్దరికి ఒకసారి డిబేట్ పెట్టాలనేది నా కోరిక. డిబేట్ పెట్టి నేనైతే కనుక వెళ్ళి ఒకసారి ఆయనతోనే ఛాలెంజ్ చేసి వద్దాం అనుకుంటున్నామా, మా వాటితో మీరు పోటీ పడతారా అని. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆల్రెడీ సమావేశం అయింది. పెద్దలు చాలామంది మాట్లాడారు. ఆల్రెడీ మా సోదరుడు కుమార్ రాజా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గురుమూర్తి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎంత స్ట్రాంగ్, బేసికలీ తెలుగుదేశం పార్టీకి సాధించిన ఘన విజయాలే కాకుండా కార్యకర్తలుగా మనం ఏం చేయాలి అనేది కూడా మనకి దిశానిర్దేశం ఒకటో అయ్యింది. ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. సో నేను క్లుప్తంగా రెండు మూడు మాటలు చెప్పి మీకు క్లియర్గా చెప్తాను. ఒకటి, మనం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆప్యాయత చూపిస్తున్నారు మన మీద, నారా లోకేష్ గారు ఎంత ఇంట్రెస్టింగ్గా మనకు అడిగినవన్నీ ఇస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏకైక కారణం గుడివాడ ఎన్టీ రామారావు గారి సొంత నియోజకవర్గం కింద ఉండబట్టి మనకు ఆ వాల్యూ దొరుకుతుంది. అదే రకంగా ఈసారి అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం ఎన్నుకుని ఈ గుడివాడ నియోజకవర్గం పరువు నిలబెట్టినందుకు అక్కడి నుంచి కూడా మనకి ఎంతో గౌరవం దక్కుతుంది. సో మనం ఇప్పుడు ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కింద ప్రతి ఒక్కరూ మనం చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలందరికీ చెప్పగలుగుని ఉండాలి. నేను ఒకే ఒక సూచన ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ. మన ఊర్లో మనం అత్యధిక కార్యక్రమాలు చేశాం. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏ ఊరు తీసుకున్నా, ఏ నేల తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా, ఏ కాలువ చూసుకున్నా మనం ఎంతో బాగు చేసుకుని వచ్చామనేది మాత్రం నిజం, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా కానీ అంటే చేశాం, కానీ ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి, దానికి నేను ఒప్పుకుంటున్నా. కానీ మనకున్న ఆర్థిక పరిస్థితిలో ప్రస్తుతం గత ప్రభుత్వం మనం చూసేసిన ఆర్థిక పరిస్థితిలో ఊబిలో కూరుకుపోయి అనేకమైన పాత అప్పులు కూడా కట్టుకుని వస్తమే కాకుండా మనం సూపర్ 6లో పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ అమలు చేయటం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం వెచ్చిస్తున్నాం. ఈ విషయం మన ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి. ఎవరైనా వచ్చి అడిగేటప్పుడు నేను ఒకే ఒక సూచన ఏంటంటే, వచ్చినప్పుడు మన ఊరికి ఏం చేసామనేది కూడా చెప్పగలిగి ఉండాలి. నేను అడుగుతుంది ఎందుకంటే, మీరు మీ ఊరికి ఏం చేసామో వచ్చింది ముందు చెప్పండి, తర్వాత ఏం కావాలని చెప్తామన్నాను. ఎందుకంటే మీకు కూడా అది గుర్తుకు రావాలి ఎవరిని వచ్చినప్పుడు. లేదంటే ఏమవుతుందంటే
మాకు ఈ రోడ్డు ఏరా 25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే పడింది. 25 సంవత్సరాల నుంచి ఏమైందో మీ అందరికీ తెలుసు, ఎందుకు పడలేదు అనేది తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ గత 2 సంవత్సరాల్లో మిగతా ఇన్ని రోడ్లు వేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోడ్లు వేసాము, ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, ఇది కూడా వేస్తాము, ఈ రోడ్లు వేస్తామని కూడా మీకు చెప్పగలిగే ధైర్యంగా చెప్పండి. ప్రతి ఒక్క రోడ్డు వేస్తామని కూడా మీకు మాట ఇచ్చాను. అలాగే మన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల ప్రోత్సాహంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాడే మనం కూడా, ఇందాక రా వెంకటేశ్వరరావు అన్నయ్య సూచన చేశాడు, మనం చెప్పింది చేసింది చెప్పుకోలేకపోవటం అనేది ఒక పెద్ద తప్పు. మనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కింద ప్రజలతో తరపున పోరాటం చేయటం, అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ పోరాటం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి దాంట్లోకి సో ఆ విషయాన్ని మనం అలాగే ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాం. మన ప్రతిపక్షంలో లేవు, మన అధికార పక్షంలో ఉన్నాం. అది గుర్తుంచుకుని మనం చేసినవి కాక ఇది కూడా కావాలి అనే విషయం కూడా మనం సరిగ్గా కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఇది చెయ్యాలి, చేద్దాము, ఇవి కూడా చేసాము అనే క్లారిటీ కూడా మీరు అందరూ ఇవ్వగలిగితేనే బాగుంటుంది. ప్రతి ఊర్లోనూ ప్రతి కార్యకర్త ఊరికి ఏం చేసామనేది కూడా తెలుసుకునేటట్లుగా పార్టీ పెరుపొందాలని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. అది మీ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కూడా మై టీడీపీ యాప్ అందుకనే డౌన్లోడ్ చేసుకోమనేది. మనం చేసే ప్రతి కార్యక్రమం దాంట్లో ఉంటుంది. అలాగే మీరు కూడా అప్లోడ్ చేస్తా యాక్టివ్గా ఉండండి. దాంట్లో చూడటమే కాకుండా ఈ రోడ్డు బాగాలేదు, ఇది బాగాలేదు. మన టీడీపీ యాప్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎవరితో అయినా కానీ పార్టీలో ఉన్న మన అధినాయకత్వంతో కూడా డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయగలిగిన ఫెసిలిటీ దాంట్లో ఉంటుంది. సో మనకి ఎక్కడ ఏమాత్రం సంకోచం లేకుండా దాంట్లో యాక్టివ్గా ఉందాం, మనం ఏం చేసామో తెలుసుకుందాం, ఇంకేం చేయాలనేది కూడా మీరు అక్కడి నుంచి కూడా నాకు పంపించవచ్చు అనేది కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కొత్త నాయకత్వం వచ్చింది. కానీ మేమందరం కూడా ఇంకొక ఈ విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాం. మేము అందరం అడగగానే గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి అంగీకరించిన బాబాయ్ చౌదరి గారికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుందాం. మనం ఆయన నాయకత్వంలో ఆయన కనుసన్నల్లోనే అందరూ కూడా నడుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కొత్త నాయకత్వం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికగా ఉన్నారు. గొడ్లవల్లేరు మండలం స్పెషాలిటీ చూపించారు. గొడ్లవల్లేరు మండలం ఇప్పుడే కుమారరాజా మాకిచ్చేస్తారా అనే టైపులో అడుగుతూ ఉన్నాడు. మాకెక్కడికి వెళ్ళదో, మేము ఎక్కడికి వెళ్ళాం. గొడ్లవల్లేరు మండలం ఎప్పటికీ గుడివాడ నియోజకవర్గంలో భాగంగానే ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.